పెట్టేద్దామా? పత్తికించా యూట్యూబ్ కదా సీనియర్ మోస్ట్ యూట్యూబర్ కదా అంటాను. 2024లో ఇది వినండి. ట్రూ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఇంక నుంచి నేను ఈ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని డిసిషన్ తీసుకున్నాను. నా ట్రూ ఓకే సూపర్ క్లాప్స్ బా. ఈ అబ్బాయి నిన్న చచ్చిపోయాడు, అంటే శ్రీరామనవమికి ముందు చచ్చిపోయాడు అనమాట. చూస్తున్నాడు కదా, రైలు పట్టాల మీద తల పెట్టేసి చచ్చిపోయాడు. నాకు బెట్టింగ్ యాప్లు అవి మానేయచ్చు కదా అన్న అంటే నేను కూడా అది అవదమ్మా. అదే డిసైడ్ అవుతున్నాను తమ్ముడు, మానేస్తాను తమ్ముడు, నా ట్రూ సబ్స్క్రైబర్స్ కోసం నేను మానేస్తాను అన్నాడు. మంచిదన్న, నువ్వు మానేస్తే నాకు నిజంగా నీకు చేతి ఎత్తి మొక్కాలి. మీరు చెప్పండి అన్న, మీకే క్రాంతి అన్న, నీకే చెప్తున్నాను, వయసులో పెద్దవాడివి. లాస్ట్ ఇయర్ నీకు చిలక్కి చెప్పినట్లు చెప్పాను, స్వామి ఇంక ఈ బెట్టింగ్ యాప్లు జోలికి పోకు వద్దు అంటే ఈ చెవితో విని ఈ నోటితో వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసావు. నేనే బెటర్ రా. చేసిన ప్రతి వీడియోలో ఏదో ఒక యాప్ ఉంటుంది, ఐఆర్ బెట్టింగ్ యాప్, ఏదో పిచ్చి లోన్ యాప్, లేదా ఇంకేదో యాప్. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. 99 యాప్లు ఉన్నాయి మనం ప్రమోట్ చేసుకోవడానికి. స్కూల్ బుక్స్ యాప్, కాలేజ్ యాప్, ఎడ్యుకేషనల్ యాప్, ఐపీఎస్ యాప్లు, ఐఏఎస్ యాప్లు, అది కాకుండా సామాన్లు, పప్పు దినుసులు, ఉల్లిపాయలు, టమాటాలు, నువ్వు ఏదైనా ప్రమోట్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో. కాదు, నేనే ప్రూఫ్, నా కళ్ళతో నేనే చూశాను. క్రాంతి చేసేవాడు, విఆర్ రాజా చేసేవాడు. ప్రతి వీడియోలో అరే ఏంట్రా ఇది వచ్చింది. నువ్వు రూపాయి ఖర్చు పెట్టుకోకుండా గూగుల్లో ఇన్ఫర్మేషన్ చూస్ చేసావు, నీకేం వచ్చింది? 1,00,000 వ్యూస్ వచ్చాయి, 2 లక్షలు వచ్చాయి, 3 లక్షలు వచ్చాయి, 4 లక్షలు వచ్చాయి. వచ్చినట్లేనా? ఎంత అదృష్టం అది. ఎవరైనా ఇంట్లో గుద్ద కదపకుండా డబ్బులు సంపాదించేవాడు ఎవరైనా ఉన్నాడు? ఈ ఒక్క వీడియోలో నన్ను క్షమించు, ఎందుకంటే తమ్ముడే ప్యాకెట్. ఓకే, నేను చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్ పోరాటం ఏదైతే ఉందో, నేనే కాదు అందరూ చేస్తున్నారు, ఎన్నో మంది చేస్తున్నారు. ఇదే విషయం ఎన్నో మంది యూట్యూబ్ లో ఎక్స్పోజ్ చేశారు నీ గురించి, అయినా నువ్వు మారలేదు.